రక్త ఖడ్గం రెండవ భాగం. మొదటి భాగం కథ వినని వారు కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌ని క్లిక్ చేసి వినొచ్చు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వెర్రిదానా! లోకంలో మంచిని ఎవరు చూస్తూ చూస్తూ ఆహ్వానించలేరు. ఎందుకో కష్టాల్లో ఉన్న నీ ముఖం చూడటంతో 4 ముక్కలు చెప్పాలనిపించింది. వచ్చాను. గతం మాత్రమే కాకుండా ముందు జీవితం కూడా అక్షరం విడవకుండా జరగబోయేది జరిగేటట్లు చెబుతాను. చేయి ఇలా ఇవ్వు అంటూ చెయ్యి చాచి ఆమె చేతిని పట్టుకున్నాడు మాంత్రికుడు. మాళవి కాదనలేకపోయింది. అంతలో ఏదో గుర్రం అటే పరిగెత్తి వస్తున్నట్లు డెక్కల మోత వినపడింది. మాంత్రికుడి దృష్టి అటు మళ్ళింది. అప్పటికే జయంత్ తన గుర్రం మీద సమీపించాడు. అతను సమీపిస్తుండగానే మాళవిని తన మంత్రదండంతో చిలుకగా మార్చి చేతపట్టుకున్నాడు. ఆ దృశ్యం ప్రత్యక్షంగా చూశాడు జయంత్. తిరిగి వెడుతున్న మాంత్రికుణ్ణి జయంత్ అటకాయించబోయాడు. మాంత్రికుడు గుర్రం రాలేకుండా అగ్నికాలువను అడ్డుగా సృష్టించాడు. తన దారిన తాను వెళ్ళిపోతున్నాడు. జయంత్ తన గుర్రాన్ని పక్కకు మళ్లించి మాంత్రికుని వెంటపోయాడు. మాంత్రికుడు వికటాట్టహాసం చేస్తూ గుర్రాన్ని శిలగా మార్చాడు. గుర్రం కదలలేదు. జయంత్ గుర్రం మీదకి దూకి ఆగు అని అరుస్తూ వెంటాడాడు. మాంత్రికుడు అతను సమీపించగానే మనిషిని ఉన్నవాడు ఉన్నట్లుగానే కదిలి వెళ్లే స్థితి లేకుండా చేశాడు. తను గర్వంగా అడవి ప్రదేశం ప్రతిధ్వనించేటట్లు నవ్వుతూ తన దారిన తాను వెళ్ళిపోయాడు మాంత్రికుడు. మాంత్రికుడు కనిపించకుండా వెళ్లిన పిదప జయంతులోని శక్తులు యథావిధిగా వచ్చి అతను నడవసాగాడు. తను ఎక్కడికని వెడతాడు? మాళవిని ఎలా రక్షించగలుగుతాడు? కర్తవ్య శూన్యంగా కొద్ది క్షణాలు ఆలోచించి వెనక్కు తిరిగాడు. అడవిలో నిర్ణీత ప్రదేశంలో ఉన్న కుటీరం ముందు మాళవిని చూసిన ప్రచండుని మనుషులు వెనక్కు తిరిగి తిన్నగా అవంతి నగరం చేరి ఆ వార్తను ప్రచండుని మనిషికి అందజేశారు. వార్త మోసుకువచ్చిన భటుల్ని మెచ్చుకున్నాడు. మాళవిని తీసుకువచ్చే నిమిత్తంగా మెరికల్లాంటి 4 భటుల్ని తీసుకుని స్వయంగా బయలుదేరి వెళ్లాడు ప్రచండు. అప్పటికే రాకుమారి మాళవి కనబడటం లేదని రాజమాత కుటీరం ముందు కంగారు పడుతున్నది. ప్రచండు సిబ్బందితో సహా కుటీరం ముందు దిగాడు. వాళ్లను ఎవరన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది రాజమాత. ఇక్కడ మా అవంతి నగర రాకుమారి మాళవి ఉంది. బయటకు పిలు. గుర్రం మీద నుంచి కిందకు దిగి అన్నాడు ప్రచండు. క్షమించాలి, మీరంటున్నది మీకు అర్థమవుతున్నదో లేదో కాని నాకు మాత్రం అర్థం కావటం లేదు. అవంతి అవంతి నగర రాకుమారి ఏమిటి, మాళవి ఏమిటి అని ప్రశ్నించింది. ఇంత క్రితం ఇక్కడ ఆమెను చూసిన నా భటులు పిచ్చివాళ్లు కారు అని నవ్వుతూ వెతకండి తిరిగి గర్జించాడు ప్రచండు. భటులు లోపల ప్రవేశించారు. లోపల మాళవి కనిపించలేదు. ఆ వెంటనే ప్రచండు మాళవి బోగట్టా తెలుపమని రాజమాతను బెదిరించాడు. అచ్చట మాళవి అనే పిల్ల ఉండనట్లు చెప్పింది. ప్రచండులో ఆగ్రహం పెరిగిపోయింది. వెంటనే రాజమాతను రెక్కలు విర్చి చెట్టుకు కట్టమని ఆజ్ఞాపించాడు. రాజభటులు ఆమెను చెట్టుకు బంధించి అనేక తీరులా బెదిరించారు. ఆమె వాళ్లకు అవసరం అయిన రీతిలో జవాబు ఇవ్వలేదు. ప్రచండు మండిపోతూ తన వద్ద ఉన్న ఖడ్గంతో కర్కశంగా రాజమాత డొక్కలో పొడిచాడు. అంతేకాకుండా కుటీరాన్ని తగలపెట్టమని ఆజ్ఞాపించాడు. భటులు వెంటనే కుటీరానికి నిప్పంటించారు. ప్రచండు తదితరులు వాళ్ల దారిన వాళ్లు తిరుగుముఖం పట్టారు. ఒక పక్కన ప్రచండుని కత్తిపోటుకు బాధపడుతూ అగ్నిహోత్రానికి ఆహుతి అవుతున్న కుటీరాన్ని చూసి కుమిలి కుమిలి ఏడ్వసాగింది రాజమాత. మాంత్రికుణ్ణి వెంటాడి విఫలుడైన జయంత్ తిరిగి తన గుర్రం వద్దకు చేరుకున్నాడు. అప్పటి వరకు శిలగా ఉన్న గుర్రం తిరిగి యథావిధిగా మారి కదలసాగింది. మాళవికను ఎవరో మాంత్రికుడు తీసుకుపోయాడన్న నిరుత్సాహం నిలువంతా నిండిపోయినప్పటికీ గుర్రం కూడా యథావిధిగా మారినందుకు సంతోషించాడు. వెంటనే గుర్రం మీదకు ఎగిరి తన కుటీరంకు చేరుకున్నాడు జయంత్. కుటీరం సమీపించగానే ప్రత్యక్షంగా తన తల్లి చెట్టునకు బంధించబడి ఉండటం, తమ కుటీరం ఆహుతి కావటం చూసి నిశ్చేష్టుడయ్యాడు. తనయుని చూడగానే తల్లి ప్రాణం రెపరెపలాడింది. బాబూ జయంత్ అన్నది ఆతృతగా. అమ్మా అంటూ ఆమెను సమీపించి బంధ విముక్తురాలిని చేశాడు. రాజమాత డొక్క నుండి కారుతున్న రక్తపుటేరు చూసి కలవరపడ్డాడు. కనౌపురిలో ఉన్న రాజమాత లేని ఓపిక తెచ్చుకొని కుమిలిపోతున్న జయంతును ఓదార్చింది. జరిగిన తంతుని విశదీకరించింది. అంతేకాక తనను కుటీరంలోనికి తీసుకువెళ్లమన్నది. అప్పటికే భస్మీపటలమైన కుటీరాన్ని చల్లార్చి తన తల్లిని భద్రంగా పట్టుకొని లోపలికి తీసుకువెళ్లాడు.
ఆమె పూజా మందిరం చూపించగా జయంత్ ఆమెను అక్కడికి తీసుకువెళ్ళాడు. రాజమాత ఓపికతో పూజా మందిరం వెంక చూసి దాన్ని పక్కకు జరపమన్నది. జయంత్ జరిపాడు. రాజమాత స్వయంగా అక్కడున్న తలుపు తెరిచింది. అందులో ఉన్న పెట్టెను బయటకు తీసి తెరిచింది. జయంత్ తల వంచి చూశాడు. ఆ పెట్టెలో ఎండిన రక్తంతో నిండిన ఖడ్గం బయటకు తీసింది. జయంత్ చేతికి అందించి నేల మీదకు బాధతో ఒరిగింది రాజమాత. జయంత్ ఆమెను వడిలోకి తీసుకున్నాడు. ఏమిటమ్మా ఇదంతా అని అడిగాడు. నీ పినతండ్రి కక్షతో నీ తండ్రిని హత్య చేసిన రక్త ఖడ్గం అది. ఆ ఖడ్గం నీకోసం దాచి ఉంచాను. నా సమక్షంలో నీ చేత నీ పినతండ్రి వెన్నులో పొడిపించాలనుకున్నాను. కాని ఆ ఆశ ఆశగానే నిలిచిపోయింది. మాళవి ఇంతవరకు రాలేదు అని ఇంకేదో చెప్పబోతున్నది. మాళవిని మాంత్రికుడు సన్యాసిగా వచ్చి చిలకగా మార్చి తీసుకువెళ్ళాడు. అవునా? జయంతు మాటకు అడ్డు తగులుతూ అన్నది రాజమాత. అవునమ్మా, కాని వెంటాడి విఫలుడైనాను. కంటతడి తుడుచుకున్నాడు. చింతించకు నాయనా, ఇవి నీ జీవితానికి అంతిమ ఘడియలు. దుర్భరంగా నడుస్తున్నాయి. మాళవిని విడిపించి మన కుటీరాన్ని దగ్ధం చేసి నా డొక్కలో పొడిచి నా మరణానికి కారకుడు అయిన ప్రచండుని కూడా అదే రక్త ఖడ్గంతో అక్కడే అంటే డొక్కలో పొడిచి నా ఆత్మశాంతి చేకూర్చు. మాళవిని పెళ్లాడి అవంతినగర సామ్రాజ్యాన్ని కాపాడు. యువరాజు చంద్రశేఖర్ అంటూ తర్వాత చెప్పలేకపోయింది. పెదాలు బండబారాయి. నోరు కదలలేదు. జయంత్ చేతుల్లోనే తలవాల్చి ప్రాణం విడిచిపెట్టింది రాజమాత. తనయుడిగా తల్లి అంత్యక్రియలు జరిపే ప్రయత్నంలో నిమగ్నుడయ్యాడు జయంత్. చిలుకగా మార్చిన మాళవితో సహా తన యథారూపంలో గుహను ప్రవేశించాడు మాంత్రికుడు. అన్న రాకలోని విశిష్టతను తెలుసుకునేందుకు గాను అపరంజి ఎదురైంది మాంత్రికుడికి. నచ్చిన సుందరిని తెచ్చుకున్నాను చూడు అంటూ గర్వంతో చిలుకను పాన్పు మీద ఉంచి మంత్రదండాన్ని అటూ ఇటూ ఆడించాడు. చిలుక మాళవిగా మారింది. అర్థం కానట్లు ఆ ప్రదేశాన్నంతా కలయ చూసింది. ఎవరు నువ్వు? నేనెక్కడున్నాను? అని అడిగింది భయపడుతూ. ఉండవలసిన చోటునే ఉన్నావు. మనసు మెచ్చి తెచ్చుకున్నవాడు నీ ఎదురుగానే ఉన్నాడు. నువ్వా? జాతకాలు చూసే సన్యాసివి? కటువుగా ప్రశ్నించింది మాళవి. సావధానంగా పనులు సాగించుకోవాలంటే సన్యాసి అవతారం ఎత్తక తప్పలేదు. నేను అతీతుడనైన మంత్రవేత్తను, అజేయుడను. నిన్ను ప్రేమించి తెచ్చాను. పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఊ అంటే మన బ్రతుకులు సుఖాంతమవుతాయి. కాదని అతిక్రమించితే కష్టాల పాలవుతావు అన్నాడు మాంత్రికుడు. మాళవి అతన్ని అసహించుకుంది. నీవంటి బుద్ధిలేని పశువులకు లొంగేటంత అవివేకిని కాను నేను. నన్ను మర్యాదగా తీసుకుని వెళ్లి తెచ్చిన చోటనే దించిరాకపోతే నువ్వు నీ గుహ భస్మీపటలం కాక మానవు అన్నది. ఇలా డాంబికాలు చెప్పేవాళ్లను చాలామందిని చూశాను. ఎంతటి ధీమంతులనైనా ఎలాంటి వీరులైనా మన శక్తి ముందు ఆగలేరు. రారాజులు ఎందరైనా నా గుప్పెట పురుగులతో సమానం. దూరం ఆలోచించుకొని సరేనని అంగీకరించు. నవ్వుతూ మాళవి సమాధానం కోసం ఎదురు చూడకుండా పరిచారకులను సృష్టించి మాళవిని స్నానం చేయించమని ఆజ్ఞాపించాడు మాంత్రికుడు. మాంత్రికుని ఆజ్ఞ శిరసావహించే ప్రయత్నం మీద అప్పటికప్పుడే నలుగురు దాసీలు ఆమె పక్కన నిలిచారు. మాంత్రికుడు వాళ్లను గర్వంగా చూస్తూ తీసుకువెళ్లమన్నట్లుగా తల విదిలించాడు. మాళవి రానని మొరపెట్టుకున్నా వినిపించుకోకుండా పరిచారికలు ఆమెను నిర్బంధం మీద తీసుకువెళ్లారు. చూశావా అపరంజి, నీ అన్న కార్యదీక్ష నిరంకుశత్వంతో నిర్బంధించి కోరిక తీర్చుకుంటానని, సాటి ఆడదానికి నీ వలన అపకారం జరగబోతున్నదని చింతించకు. నీ అన్న అలాంటి అవివేకత్వానికి తల వంచడు. మంచి చెప్పి మనిషిని లోబర్చుకుంటాడు. మాట వినకపోతే ఆజన్మాంతం ఖైదీగా ఉంచి బాధ పెడతాడు. కాని పొరపాటైన వంటి మీద చెయ్యి వేయడు. అపరంజితో అని ఆమె భుజం మీద చెయ్యి ఉంచి పదపోదాం అని తిరిగి అంటూ ఆమెను తనతో తీసుకువెళ్ళాడు మాంత్రికుడు. చెలికత్తెలు రాకుమారి మాళవిని ఇష్టం లేకపోయినా సుగంధ పరిమళాలతో ఉండే జలకంలో స్నానం చేయించారు. మాంత్రికుని చేత సృష్టించబడిన నూతన వస్త్ర ఆభరణాలు అలంకరించబోతూ ఉండగా మాళవి పరిచారికులను చేదరించుకున్నది. వాళ్లు అలంకరించబోతున్న ఆభరణాలను విసిరికొట్టింది. అప్పుడే మందిరంలో అడుగుపెట్టింది. ఆమె పెదాల మీద చిరునవ్వు చిందించింది. మాళవి ఆమెను కూడా చిన్నచూపు చూసింది. కన్నెత్తి చూడలేదు. ఆమె ఆకార అలంకారాల్ని చూడబుద్ధి కాలేదు. ఏమిటి జాగు? పరిచారికులను చూస్తూ స్థాయిగా అధికార స్వరంతో ప్రశ్నించింది అపరంజి. చెప్పిన మాట వినటం లేదు.
ఈమెను అలంకరించటం మా వలన కాకుండా ఉంది. వెళ్లి మాంత్రికుల వారికి చెబుతాం. వారు స్వయంగా అలంకరించుకుంటారో, ఆమె కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటారో మాకెందుకు? లావుపాటి చెలికత్తె మూతి ముక్కు విరుస్తూ అన్నది. అపరంజి కపట కోపం అభినయించింది. తనే స్వయంగా అలంకరించి తన అన్న ఎదుట నిలబెడతానని దాసీలను గదమాయించి పంపేసింది. వాళ్లను పూర్తిగా వెళ్ళనిచ్చి తలుపు గడపెట్టింది. వయ్యారంగా నడుస్తూ సమీపించింది. మాళవి అన్నది చిన్నగా. మర్యాద లేకుండా పిలవటం అవివేకం. నేను రాజకన్యను. మాళవి కటువుగా సమాధానమిచ్చింది. కనుకనే మా అన్న తీసుకొచ్చాడు. నిన్నా సృష్టికర్త కూడా ఇక్కడ నుండి తప్పించలేడు. డాంబికాలు మాని చెప్పినట్లు విను. అన్ని పనులు సవ్యంగా సాగిపోతాయి. మనోవేదన తీరి మనస్సు వికసిస్తుంది. నోర్మై చేదరింపుగా అన్నది మాళవి. ఆ అవసరం నాకు లేదు. మనిషై పుట్టటం, మనిషిగా పెరగటంతోనే సరిపోదు. సాటి మనిషిని అర్థం చేసుకోవాలి. లేని వాళ్లను తట్టుకోలేని అవస్థలు తలకు చుట్టుకుంటాయి. చెప్పిన మాట విని ముందు అలంకరించుకో సలహా ఇస్తున్నట్లుగా చూసింది. బొందిలో ఊపిరి ఉండగా ఆ పని జరగదు. మీరు నా శవాన్ని అలంకరించుకోవలసిందే కాని నన్ను తాకలేరు ఖచ్చితంగా చెప్పింది. నా జయంతి ఇక్కడికి వస్తే మిమ్మల్నందర్నీ ముక్కలు ముక్కలుగా నరికి నన్ను తీసుకువెళ్లగలడు. సాహసవీరుడు. అది మాత్రం గుర్తుంచుకోండి తిరిగి అన్నది మాళవి. అపరంజి పెద్ద పట్టున గది ప్రతిధ్వనించేటట్లు నవ్వింది. వెర్రిబాగుల దాన, నీ జయంత్ ముందిక్కడికి రాగలిగినప్పుడు కదా నీకు మోక్షం. అది జరిగే పని కాదు. అంచేత నేను చెప్పినట్లు విను. నీ అన్నకు లోబడమంటావా? అపరంజి మాటలకు అడ్డు తగులుతూ అన్నది మాళవి. కాదు, అర్థంలేని ఆగ్రహం పెంచుకొని నీకు నువ్వు పతనమవుతున్నావు. ఇప్పటి వరకు నీకు ఎలాంటి సలహా కూడా ఇవ్వలేదు. అటువంటి సలహాలు ఇవ్వను కూడా అన్నది. మరి నీ సలహా ఏమిటి? ముందు అలంకరించుకో. సాటి ఆడది ఎదుట ఆడదానికి అపకారం తలపెట్టదని మాత్రం మరువకు. విషయం వివరంగా తర్వాత మాట్లాడుకుందాం. ఆమె అడిగిన దానికి సమాధానం ఇచ్చింది అపరంజి. మాళవి కొద్ది క్షణాలు ఆలోచిస్తూ ప్రశ్నార్థకంగా అపరంజిని చూసింది. ఎందుకో గట్టిగా ఊపిరి పీల్చి విడిచిపెట్టింది. అంతలో ఏమంటావని ప్రశ్నించింది అపరంజి. మాళవి అంగీకరించింది. అపరంజి స్వయంగా అలంకరించింది. ఆ వెంటనే మాళవి అడిగింది. ఏమిటి నీ సలహా అని. నువ్వు మా అన్న చెప్పిన దానికి అంగీకరించాలి. ఏమన్నావ్? అపరంజి మాటకు అడ్డు తగులుతూ స్థాయిగా అన్నది. పూర్తిగా వినకుండా ఎందుకలా అరుస్తావు? ముందు ముక్కు చివరన ఉండే కోపాన్ని ఏదైనా ముంతలో పెట్టి దాచుంచు. అవసరాన్ని బట్టి అవతల తగిలించుకుందువుగాని. నేను అనేది మా అన్నకు లోబడమని కాదు. లోబడినట్లు నటించు. నువ్వు అంగీకరించినా పెళ్లి ఇప్పట్లో జరగదు. అంచేత అంగీకరించినందువలన నష్టం కూడా లేదు. తర్వాత చెప్తున్నాను విను. మా అన్న నిన్నిక్కడికి తీసుకురావటానికి కారణం నేను అని ప్రారంభించి మాంత్రికుడు ఆమెను గుహకు చేర్చేంతవరకు జరిగిన కథను క్లుప్తంగా విశదీకరించి చెప్పింది. మాళవిలో ఆందోళన బయలుదేరింది. అపరంజి చెప్పిన యథార్థ కథను నమ్మకుండా ఉండలేకపోయింది. కాని తన సోదరుడు చంద్రశేఖర్ తన కోసం వెతుక్కుంటూ బయలుదేరి ఆపదల పాలైనందుకు, చుట్టరికాన్ని మార్చి ప్రచండుడు నిరంకుశగా సంచరిస్తున్నందుకు మిగులు చింతించింది. నువ్వు చెప్పిందంతా నిజమేనా? మామూలు స్థాయిలో అడిగింది మాళవి. నిజం. దుష్టశక్తుల్ని ఆరాధించే మాంత్రికుడు చెల్లెలినైనా నేను మీ చంద్రశేఖర్ను ప్రేమించాను. ఆ సందర్భంగానే నీ గురించి చెప్పాడు చంద్రశేఖర్. ఇప్పుడు జరగవలసిందేమిటి? తన సోదరుడు ప్రేమించిన అపరంజిని పరిశీలనగా చూసి అడిగింది మాళవి. నేను చెప్పినట్లు సంచరించు. నీ కథ సుఖాంతం చేయగల బాధ్యత నాది. మా అన్న ఎదుట మాత్రం నేను అన్న తరపునే మాట్లాడుతుంటాను. నువ్వు అర్థంలేని అనుమానానికి తలవంచి వేసిన ఎత్తును చిత్తు చేసుకోకు అన్నది అపరంజి. వదినా అంటూ ఏదో యాచిస్తున్నట్లుగా చూస్తూ ఆమె 2 చేతులు పట్టుకుంది ఆమె. అపరంజి నవ్వుతూ ఆమె 2 భుజాలు పట్టుకుని గట్టిగా కౌగిలించుకున్నది. ఆ సమయంలో అపరంజి మోచేతి మీద ఉన్న పురిపిటికాయ కంటపడింది. ఆమెలో ఏదో అనుమానం ఆశ్చర్యం కలిగింది. అపరంజి ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ నువ్వు నిజంగా మాంత్రికుడి చెల్లివేనా అని అడిగింది మాళవి. అపరంజి విరగబడి నవ్వింది. నీలాగా నన్ను కూడా ఏ రాచవంశంలో నుంచైనా పట్టి తెచ్చాడనేనా నీ అనుమానం? అలాంటిదేమీ లేదు. నేను మాంత్రికునికి తోడబుట్టిన సోదరిని.
నీకు చంద్రశేఖర్‌కి ఎలాంటి సంబంధం ఉన్నదో, నాకు మాంత్రికునికి కూడా అలాంటి సంబంధమే ఉన్నది. ఖచ్చితంగా సమాధానం చెప్పింది అపరంజి. మాళవిలో అనుమానం పోలేదు. తన సమక్షంలో తన జయంతికి రాజమాత చెప్పిన తన కుమార్తె కథ కళ్లకు కట్టినట్లు కనపడింది. ఆమె మోచేతి కింద ఉన్న పురిపిటికాయ ఆధారంగా అపరంజి తను ప్రేమిస్తున్న జయంతు తోడబుట్టిన పడుచన్న విశ్వాసం పూర్తిగా ఉంది. ఆమె తన నిజ జీవిత కథ తెలియకుండా మాంత్రికుడే ఏదో మంత్రశక్తితో లోబర్చుకొని ఉంటాడు అనిపించింది. కానీ ఏం లాభం? ఉన్న యథార్థాన్ని చెప్పి వాదిస్తే తనొక పిచ్చిదాని కింద జమకడుతుంది అపరంజి. ఆమెను నఖశిఖ పర్యంతం అదోలా చూస్తూ ఉండిపోయింది మాళవి. అదే పనిగా రెప్పవాల్చకుండా అలాగే చూశావంటే నాకు దృష్టిదోషం కలుగుతుంది. కొంచెం దృష్టి మార్చండి వదినగారు అన్నది హేళనగా అపరంజి. మాళవి చిన్నగా లోలోన నవ్వుకున్నది. దైవ నిర్ణయంలో జరుగుతున్న చిత్ర విచిత్రాలకు ఎవరైనా తలవంచి తీరాలనుకున్నది. నీ పేరేమిటి? అడిగింది ఆమె. అపరంజి అన్నది అపరంజి. కాదు, నీ పేరు చెంప. నువ్వు విశాల నగరాధీశుని ఏకైక పుత్రికవి, జయంత్ సోదరివి. ఇప్పుడు ఒప్పుకోకపోయినా ఒకప్పుడు నువ్వు ఒప్పుకు తీరుతావు. బాగుంది నీ వరస ఆమె మాటలకు అడ్డు తగులుతూ అన్నది అపరంజి. పోని, కానీ నువ్వు నమ్మకంగా చెప్పిన చంద్రశేఖర్ని చూపించగలవా? అడిగింది. అది నా చేత కాని పని. స్వయంగా నువ్వే మా అన్నను అడిగితే తుర్బిణి యంత్రంలో చూపిస్తాడు నీ సోదరుణ్ణి అని సలహా ఇచ్చింది అపరంజి. ఆమెకి ఒప్పుకోక తప్పలేదు. సరే అన్నట్లు తలాడించి మౌనంగా ఊరుకున్నది. మళ్ళీ మా అన్న వస్తాడేమో, నేను వెళ్ళి వస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అడిగిన దానికి చాకచక్యంతో సమాధానం ఇవ్వు. మనిషిలో ప్రేమను పెంచుకోవటం కలిగించు. ఏదైనా పెరగటం విరగడం కొరకే. అలాగే సన్నగా అన్నది చిన్నగా తలాడించుకుంటూ. అపరంజి ఆమె వద్ద సెలవు తీసుకుని బయటకు నడిచింది. ఆమె గడప దాటి వెళ్లే వరకు అటే చూసింది మాళవి. అపరంజి దాసీలను పిలిచింది. కాబోయే మా వదిన గారిని స్వయంగా అలంకరించి ఉంచాను. కావలి జాగ్రత్త. ఆన తప్పారా అన్న ఆగ్రహానికి గురికాగలరు అని ఆజ్ఞాపించి ఒక్కసారిగా వెనక్కు తిరిగి మాళవిని చూసింది. ఆ వెంటనే గబగబా నడుస్తూ అక్కడ్నుంచి నడిచి వెళ్లిపోయింది అపరంజి. మాళవి అక్కడే నిలబడి అలాగే చూస్తుండిపోయింది. అన్నగారిని దారుణంగా హత్య చేసి ఆలుబిడ్డల్ని అడవుపాలు చేసిన రాజమాత మరిది ప్రతాపసేనుడు విశాల నగరాన్ని నిరంకుశంగా పాలిస్తూ ప్రజల పాలిట శత్రువుగా పరిగణింపబడుతున్నాడు. తన స్వైర విహారానికి ఎలాంటి లోటు లేకుండా కళ్ళు మూసుకు ప్రవర్తిస్తున్న అతగానికి ప్రాణమిత్రుడు ప్రచండుడు. నడతలోనూ స్వభావంలోనూ ఇద్దరి మధ్యన ఎలాంటి భేదం లేదు. కనుకనే ప్రతాపసేనుడు విశాల నగరాన్ని హస్తగతం చేసుకున్నట్లే కుట్ర పన్ని ప్రచండుడు అవంతి నగరాన్ని హస్తగతం చేసుకున్నాడు. ప్రతాపసేనుడు పూర్తిగా శత్రునాశనం అయిందన్న ధీమాతో ఉన్నాడు. ప్రచండుడు మాత్రం ఎప్పటికప్పుడు కలవరపడుతూనే ఉన్నాడు. తను ఎవరినైతే మాయం చేసి పీడ వదుల్చుకోవాలని తలచాడో ఆ ఇద్దరూ సలక్షణంగా ఉండటం ప్రతిక్షణం అతగాడు పడే వేదనకు కారణమైంది. చంద్రశేఖర్ ఒక్కడు అయినా అంతమంది తమ బలగాన్ని ఓడించటం, నిరాయుధుడైన అతని చేతికి ఏదో ఖడ్గం అందటం అతన్ని ప్రతిక్షణం కృంగదీస్తున్నది. వ్యతిరేకుల్ని కత్తితో గెలవటం దుస్సాధ్యమనిపించింది. కాని వాళ్లు బ్రతకటం తనకు ఎప్పటికీ ముప్పే అనిపించింది. ఇందును గురించిన సలహా కోసం ప్రతాపసేనుణ్ణి కలుసుకున్నాడు. ఆ ఇద్దరి సంభాషణలో ఎత్తుకు పై ఎత్తు ఏదో తాంత్రికాన్ని సృష్టించి చంద్రశేఖర్ను తుదముట్టించమన్నారు. ప్రచండుడు తీవ్రంగా ఆలోచించి తన ముఠా నాయకులతో సంప్రదింపులు జరిపాడు. ముందు చంద్రశేఖర్ను తుదముట్టించాలి. ఏ విధంగా? అదే ఆలోచనతో రాజనర్తకి రజనీని కలుసుకునే ఏర్పాటున వెళ్ళాడు. ప్రచండుణ్ణి చూడగానే రజనీ చిరునవ్వుతో ఆహ్వానించింది. ప్రభువుల రాకలోని నిగూఢ రహస్యం తెలుసుకోవచ్చునా? అతిథి సత్కారం పూర్తి చేసిన మీదట అడిగింది రజని. నీ గురించిన రహస్యం ఈ ఉదయమే ఒకటి తెలిసింది. అందును గురించి నీ మీద ప్రత్యేక అభిమానం ఉండటం వలన సహాయం చేయాలని స్వయంగా బయలుదేరి వచ్చాం. పీఠం వెనక్కి చేరగిలబడి తీర్చిదిద్దుకున్న కోరమీసాన్ని సవరించుకుంటూ అన్నాడు ప్రచండుడు. ఏమిటది? ప్రశ్నించింది రజని. నిష్కల్మష హృదయంతో నిండు మనసుతో నువ్వు యువరాజు చంద్రశేఖర్ను ప్రేమించావని విన్నాను. నిన్ను అర్థం చేసుకోలేక నీ ప్రేమను తిరస్కరించాడని తెలిసి బాధపడ్డాను. క్రీగంట చూసి అన్నాడు. ఎంతైనా వారు అవంతి నగర సింహాసనానికి వారసులు. మా వంటి నర్తకిలు
వారి చూపునకు ఆనరు కదా! తెలియక ప్రేమించి నేనే భగ్న ప్రేమికురాల్ని అయినాను. నిరుత్సాహం కనబర్చింది రజని. ఇంత మాత్రానికే నిరుత్సాహమా? యువరాజు వారు తమ సోదరిని వెతుక్కుంటూ వెళ్లారా? ఆమె కనిపించని కారణంగా దిగులుతో కారాడవిన పాడుపడిన ఆలయంలో కాలం గడుపుతున్నారు. కానున్న మకుటాభిషేకం ఆగిపోవటం, మహారాజు రవిశేఖర్ దిగులుతో మంచం పట్టి మరణించటం, కార్యభారాన్నంతా స్వయంగా నేనే మోయవలసిన అగత్యం ఏర్పడటంతో బాధ్యతలు తగ్గించుకునేందుకు గాను యువరాజును వెతికి తీసుకురావటానికి స్వయంగా బయలుదేరాను. నిద్రాహారాలు మాని వెతగ్గా అనుకోకుండా ఆలయం వద్ద కనిపించాడు. ఇంతటి భోగభాగ్యాలు వదులుకొని అక్కడ కొరగాని వారుగా కాలం గడపవలసిన అగత్యమేమిటనిపించింది. ఎన్నో రీతులా చెప్పాను. తన సోదరి మాళవి కంటపడందే ఆలయం విడువనని ఖచ్చితంగా చెప్పాడు. ఏం చేసేది? రాజు లేకపోతే అరాచకమే కదా! యువరాజుని తీసుకుని వెళ్లి పట్టాభిషేక మహోత్సవం జరిపే మార్గం తోచక నీ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు ప్రచండుడు. ఈ సందర్భంగా నన్నేం చేయమంటారు? అర్థం కానట్లు నొసలు చిట్లించి ప్రశ్నించింది రజని. నువ్వు తలుచుకుంటే అటు నీ ఆశయం, ఇటు మా తలంపు నెరవేరుతోంది. ప్రజా ఆనందకానికి కారకురాలివి అవుతావు. అంతటి మహత్కార్యం నా వలన జరగనుంటే కాదని నిరాకరించగలనా? విధానం ఏమిటో చెప్పండి. పూర్తిగా విను. నేను వశీకరణ లేహ్యం సంపాదించి ఉంచాను. ఆ లేహ్యాన్ని చేతివేళ్లల్లో ఉంచుకుని యువరాజు ముందు నాట్యం చెయ్యాలి. చేస్తే? నొసలు చిట్లించి ప్రశ్నించింది రజని. నాట్యం చేస్తూ నీ గోళల్లో ఉన్న వశీకరణ లేహ్యాన్ని అతని శరీరంలోకి పంపు. దాంతో చంద్రశేఖర్ నీ వశమవుతాడు. నువ్వు చెప్పినట్లు వింటాడు. నువ్వాడించినట్లు ఆడతాడు. అప్పుడు అతన్ని నగరానికి తీసుకురావచ్చు. నీ ధర్మమా అంటూ అతనికి యువరాజు పట్టాభిషేకం జరిపించి నా భుజస్కంధాల మీద ఉన్న భారాన్ని తగ్గించుకుంటాను. ఆగి రజనీ మొహంలోకి చూశాడు ప్రచండుడు. రజనీ తీవ్రంగా యోచించసాగింది. నీకు ఇష్టం లేదా? అని ప్రచండుడు అడిగాడు. నా వల్ల అవంతి నగరానికి మంచి రోజులు అంటూ రావాలి కాని మీరు చెప్పిన రీతిన అమలు జరపటానికి నేను సిద్ధంగానే ఉన్నాను. గట్టిగా ఊపిరి పీల్చి విడిచింది. శభాష్ రజని, రేపే ప్రయాణం అని హెచ్చరించాడు. నీ ఆశయం తీరటమే కాక అవంతి నగరానికే మహోపకారం చేయనున్న నిన్ను సర్వేశ్వరుడు సర్వదా కాపాడాలని మనస్సాక్షిగా దీవిస్తున్నాను. తిరిగి అంటూ లేచి నిలబడి రజనీని ఆశీర్వదించాడు. ఇదిగో మరువకు, తెల్లవారేసరికి నిర్ణీత ప్రదేశంలో ఉండాలి. ఆలస్యం అవకాశాన్ని దూరం చేస్తుంది అని నవ్వుతూ ఆమె ముఖంలోకి మరోసారి చూశాడు ప్రచండుడు. రజనీ సరేనని తలాడించింది. ఆ మరుక్షణం నవ్వుకుంటూ రజనీ భవనంలో నుండి బయటకు నడిచాడు భటులతో సహా ప్రచండుడు. ప్రచండుడికి ఉన్న పీడను వదుల్చుకునేందుకు రజనీ ఆయుధంగా దొరికింది. చంద్రశేఖర్కు విషం పెట్టి హతమార్చటమే ప్రచండుడి అభిప్రాయం. తను విషం పెట్టి చంపాలనుకున్నంత మాత్రాన ఎలా సాధ్యపడగలదు? చంద్రశేఖర్ను లొంగదీసుకునే శక్తివంతులు కావాలి. అంచేత పెద్దెత్తున పద్మవ్యూహం పన్నాడు. విషపూరితమైన తైలం వశీకరణ తైలంగా చెప్పి అది ఎవరి శరీరంలోకి వెడుతుందో వాళ్లు శాశ్వతంగా వశమవుతారని బొంకాడు ప్రచండుడు. చంద్రశేఖర్ను ప్రేమించి ఫలితం పొందలేక భగ్న ప్రేమికురాలిగా చంద్రశేఖర్ను మరువలేని రజనిని నమ్మకంగా లోబర్చుకున్నాడు. తెల్లవారేసరికి చంద్రశేఖర్ శరీరం విషమయం చేసి అంతమొందించాలనే దీక్ష. రజనీకి చెప్పిన విధంగానే ఆమెను తీసుకుని తెల్లవారేసరికి అడవిలో చంద్రశేఖర్ నివసిస్తున్న పాడుపడిన ఆలయ సమీపానికి చేరాడు ప్రచండుడు. ఆలయం ముందు భాగంలో అప్పటికే నిద్రలేచి కూర్చున్నాడు చంద్రశేఖర్. అతని కళ్ళు ఎవరి కోసమో నిరీక్షిస్తున్నాయి. అదే సమయం అనువైందిగా ఎంచి తన భటులతో సహా చెట్లుచాటు నుండి నర్తకి రజనీకి విషపు తైలాన్నిచ్చి వెళ్లమన్నాడు ప్రచండుడు. రజనీ సరేనని తలాడించి ఆలయం పక్కకు తప్పుకొని భరిణలోని విషం తీసి చేతివేళ్లకున్న గోళలో పెట్టుకున్నది. అప్పుడే అక్కడకు పూల సజ్జతో వెళ్లిన అపరంజి దృష్టి ఆలయం చాటునున్న రజనీ మీద పడింది. ఆమె చేస్తున్న తంతుని పసికట్టింది. తనకేమీ తెలియనట్లుగానే వాళ్లు చూడకుండా మరో చాటుకు వెళ్లి నక్కింది అపరంజి. ముందుకు వస్తూనే కిలకిలా నవ్వుతూ యువరాజా అన్నది రజని. చంద్రశేఖర్ త్రుళ్ళిపడి చూశాడు. నువ్వా? అన్నాడు తెల్లబోయి చూస్తూ. అవును యువరాజా, నేనే రజనీని జవాబు ఇచ్చింది. నీ మీద మక్కువ లేదని మర్చిపొమ్మని ఎన్నిసార్లు చెప్పాను? మీరు చెప్పారు. మనసు పరాధీనమైన నేను మిమ్మల్ని చూడకుండా ఆగగలనా? భగ్న ప్రేమికురాలినైనందుకు చింతించటం లేదు.
మీ ఎదుట కాలికి గజ్జె కట్టి నాట్యం చేస్తేనే చాలు. నాకెంతో తృప్తి. అనుమతిస్తే పరవశంగా ఆడి పాడి మిమ్మల్ని ముగ్ధుణ్ణి చేస్తాను. ఆగి తల వంచి నమస్కరించింది రజని. చంద్రశేఖర్ అంగీకరించినట్లు తలాడించాడు. రజని తన కాళ్ల గజ్జెలు కదిలించింది. చేతిగాజులు కిలకిలలాడాయి. నాట్యం చేయటం మొదలుపెట్టింది. అప్పటికప్పుడే ఒళ్ళు మరిచి ఉద్రేకాన్ని పెంచుకుంటూ ప్రతి ఘడియ ఉద్రేకంతో కూడిన అభినయంతో చంద్రశేఖర్ను కవ్వించటం మొదలుపెట్టింది రజని. చెట్ల చాటునున్న ప్రచండుడు మొదలగువారు అనుభవించే ఆనందానికి మేరలేదు. అపరంజికి వాళ్ల పన్నాగం పూర్తిగా బోధపరుచుకున్నది. తను ఉపేక్షిస్తే లాభం లేదు అనిపించింది. ముందడుగు వేసింది. తను నాట్యం చేయ ప్రారంభించింది. అపరంజి కళ్ల ముందు తళుక్కుమనేసరికి చంద్రశేఖర్ విస్తుపోయాడు. ఆనందాశ్చర్యాలతో నాట్యాన్ని తిలకిస్తున్నాడు. రజనీ, అపరంజీలు ఒకర్ని మించిన ఆవేశాన్ని ఒకరు కనబరుస్తున్నారు. క్రమేపీ వాళ్లు వాళ్ల శరీరాల్ని మర్చిపోయారు. ఒకరినొకరు అనుసరించి నాట్యం చేస్తున్నారు. ఒకరికన్నా మిన్నగా ఒకరు ఆడుతున్నారు. అపరంజి తన చేతి వేళ్ల గోళ్లతో తన శరీరాన్ని గీసుకున్న అభినయం చూపించింది. రజనీ వెంటనే తన గోళ్లలో మందుందన్న మాట మరచి అపరంజిలాగే తన చేతి వేళ్ల గోళ్లతో తను శరీరం మీద కొట్టుకుంది. అంతే, విషం రజనీ శరీరంలోకి వెళ్ళింది. అప్పటికప్పుడే నేలకూలి చావు బతుకుల్లో ఉంది. వేసిన ఎత్తులు చిత్తయినందుకు ప్రచండుడు వగైరాలు మరో ప్రయత్నంగా చంద్రశేఖర్ను చుట్టుముట్టారు. అపరంజి తిరిగి మరోసారి చంద్రశేఖర్ చేతిలో ప్రాణరక్షణ కోసం ఖడ్గం సృష్టించింది. చంద్రశేఖర్ ఎక్కడి వాళ్లని అక్కడ చిత్తుగా కొట్టి తరిమేశాడు. అనంతరం చావు బ్రతుకుల మధ్య తూగుటుయ్యాలా ఊగుతున్న రజని జరిగిన కథ అంతని చంద్రశేఖర్కు చెప్పి ప్రేమించిన యువతి భగ్న ప్రేమికురాలైన ప్రియుని ఒడిలో ప్రాణం విడవటం కన్నా కోరుకునేది లేదని ఆత్మసంతృప్తి చెందుతూ చంద్రశేఖర్ ఒడిలో ప్రాణాలు విడిచింది. రజనీని గురించి అపరంజికి తెలియపరిచాడు. అనంతరం చంద్రశేఖర్ స్వహస్తాలతో ఆమెను మట్టి చేశాడు. ఆ తర్వాత అపరంజి తన అన్న చేసిన తంతును గురించి, మాళవి గురించి తను చెప్పింది మొదలు ఆమెను తీసుకువచ్చి బంధించటం, తనే పెళ్లాడ తీర్మానించుకుని బంధించి ఉంచటం వరకు జరిగిన కథనంతను చంద్రశేఖర్కు తెలియపరిచింది. చంద్రశేఖర్ ఆగ్రహించాడు. తనను వెంట తీసుకువెడితే మాంత్రికుని మదమణిచి తన సోదరిని దక్కించుకుంటానన్నాడు. మాటనుకున్నంత సులభం కాదని, మోసాన్ని మోసంతోనే ఖండించాలని తన బొందిలో ఊపిరి అంటూ ఉండక మాళవికి తన అన్న వలన ఎలాంటి ద్రోహమూ జరగదని చంద్రశేఖర్కు ధైర్యం చెప్పింది. అక్కడ మాంత్రికుని గుహలో పూజా సమయం మించిపోయినా పుష్పాలకు వెళ్లిన అపరంజి పుష్పాలు తీసుకురాలేదు. ఆమె రాక కోసం నిరీక్షిస్తున్నాడు. ఆమె ఒకవేళ వచ్చి మాళవి మందిరంలో ఉన్నదేమోనన్న అనుమానం కలిగి స్వయంగా మాళవిని ఉంచిన మందిరంలో అడుగుపెట్టాడు మాంత్రికుడు. అపరంజి పుష్పాలు తేలేదా? సూటిగా అడిగాడు. అది నాకెలా తెలుస్తుంది? ఇక్కడికి మాత్రం రాలేదు. జవాబు ఇచ్చింది కటువుగానే ఆమె. అది సరే, నన్ను పెళ్లాడటం గురించి నువ్వేమాలోచించావు? అడుగు ముందుకు వేసి ప్రశ్నార్థకంగా చూశాడు మాంత్రికుడు. నా సోదరుడు చంద్రశేఖర్ ఏమైంది, ఎక్కడున్నది తెలియలేదు. అతన్ని తీసుకురమ్మంటే వీలు పడదన్నావు. కనీసం కంటితోనైనా చూస్తే నీతో పెళ్లికి అంగీకరిస్తాను. చేతనైతే చూపించు నా సోదరుడు ఎక్కడున్నాడో అని తన అభిప్రాయాన్ని వెల్లడించింది ఆమె. మాంత్రికుడు పెద్దపెట్టున గర్వంతో నవ్వాడు. ప్రత్యక్షంగా నీ సోదరుణ్ణి చూపించగల శక్తి నాకుందో లేదో రా చూదువుగాని అన్నాడు. ఇప్పుడా? అడిగింది ఆశ్చర్యంలో. అవును, పుష్పాలు రాక పూజా సమయం ఎలాగూ దాటిపోయింది. సమయం దాటిన తర్వాత పూజ ఎప్పుడు చేసినా చేయవచ్చు. ముందు మనసు మెచ్చిన కన్య కోరిక తీర్చ నిర్ణయించాం రా అంటూ ఆమె సమాధానం కోసం ఎదురుచూడకుండా ముందు నడిచాడు మాంత్రికుడు. ఆమె మారు మాట్లాడకుండా అతన్ని అనుసరించింది. అతను ఆమెను దుర్బిణి యంత్రం ముందు నిలబెట్టి మంత్రదండం కదిలిస్తూ ఏదో మంత్రం పఠించాడు. అప్పటికప్పుడు చంద్రశేఖర్ అతని పక్కనే కూర్చుని మాట్లాడుతున్న అపరంజి కనిపించింది దుర్బిణి యంత్రంలో. ఆ దృశ్యం చూసేసరికి మాంత్రికుడు మండిపడ్డాడు. తన శరీరాన్ని తను మర్చిపోయాడు. అపరంజి ప్రేమలో పడింది. కన్యగా తన పూజకు పుష్పాలు తేవడానికి ఏర్పాటు చేసుకున్న ఆమె ఆ స్థితిలో ఉండటం చూసి సహించలేకపోయాడు. ఎంత ద్రోహం అంటూ వికటాట్టహాసం చేశాడు. దుర్దండుణ్ణి పిలిచి విషయం వివరంగా తెలుసుకున్నాడు. మాళవి ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా ఆమెను ఆమెకే ఏర్పరిచిన మందిరంలో ఉంచాడు. అంతేగాక మాళవి, అపరంజిలు
ఉమ్మడిగా తనను మోసం చేయాలని చూస్తున్నారని అనుమానించాడు. తన అండదండలతో బ్రతుకుతూ తన నెత్తినే చేతులు పెట్టాలని చూస్తున్న అపరంజి ప్రియుడు చంద్రశేఖర్లకు గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు. వెంటనే మంత్రదండం చేతపట్టి పాడుపడిన ఆలయంలో అపరంజి చంద్రశేఖర్ల ఎదుట నిలిచి వికటంగా నవ్వాడు. అపరంజి చంద్రశేఖర్లు నిశ్చేష్యులయ్యారు. మీ ఇద్దరూ ఆడుతున్న అంతర్నాటకం అవగాహన అయింది. అపరంజి, నా ఆన లేకుండా నువ్వు చేస్తున్న దుర్మార్గం సహించరానిది. చూడు నీ ప్రియుణ్ణి ఏం చేస్తానో అని మరొకసారి గట్టిగా నవ్వి మంత్రదండం చంద్రశేఖర వైపు ఆడిస్తూ దుర్దండ అని గట్టిగా అరిచాడు మాంత్రికుడు. అప్పటికప్పుడే చంద్రశేఖర్కి కంఠం వరకు సర్పరూపంలోకి మారిపోయింది. ఎటూ కదలలేని దుర్గతికి తల వంచాడు. అపరంజి అపకారం చేయవద్దని అతన్ని కాళ్లా వేళ్లా పడి బతిమలాడింది. అతను వినిపించుకోలేదు. అపరంజి రెక్కను పట్టుకుని తనతో ఈడ్చుకుపోయాడు. మాళవి పోకట్టా తెలుసుకునే నిమిత్తం జయంత్ ఎండనక వాననక అడవి ప్రదేశాన్నంతా చుట్టుముట్టాడు. ఆమెను చిలుకగా మార్చి తీసుకువెళ్లిన వ్యక్తి ఎవరో, నివాసం ఎక్కడో తెలుసుకోలేకపోయాడు. తనకు అన్ని కష్టాలు కలగడానికి కల కారకులు అటు విశాల నగరం పరిపాలిస్తున్న ప్రతాపుడు, ఇటు ప్రచండుడు. ఆ ఇద్దరినీ హతమారిస్తే కొంతవరకు తనకు తృప్తి, చచ్చి స్వర్గాన ఉన్న తన తల్లి ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆశించాడు. కాని వెంటనే హతమార్చటం తెలివి తక్కువని, దినదినం చిత్రవధ చేసి చంపాలని తీర్మానించుకున్నాడు. అవంతి విశాల నగరాలు ప్రవేశించాడు. ముసుగువీరుడిగా ప్రతాప్ ప్రచండుల ఆత్మకథలను ప్రజలకు బుర్రకథలుగా బోధించసాగాడు. కోటలో ప్రవేశించి అనేక రకాలైన అల్లకల్లోలం లేవదీసి వాళ్ల చేతికి చిక్కకుండా మెరుపు వీరుడిగా మాయమవుతున్నాడు జయంత్. ప్రతాప్ ప్రచండులలో కలవరం బయలుదేరింది. అపరంజిని గుహలో నుండి కదిలి వెళ్లకుండా ఉండమని శాసించాడు. అంతేకాక వివాహానికి అంగీకరించపోతే దుర్భర అవస్థకు తలవంచి అడవిలో అలమటిస్తున్న చంద్రశేఖర్ బ్రతుకు నాశనం చేస్తానని మాళవిని బెదిరించి ఆమెను తీరుబడిగా యోచించుకోమన్నాడు మాంత్రికుడు. మాళవి తన వల్ల తన సోదరుడు చంద్రశేఖర్కి జరిగిన అన్యాయానికి కుమిలిపోసాగింది. కాని ఆమెకు ఎవరు శరణ్యం? అదే ఆలోచన. కన్ను మూసినా తెరిచినా దుర్భరావస్థలో ఉన్న చంద్రశేఖరే కనిపిస్తున్నాడు. చంద్రశేఖర్ తిరిగి మనిషిగా మారాలంటే చేయవలసిన పని ఏమిటి? అదే ఆలోచన మెదడుని చెడగొడుతున్నది. ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు విని తల పైకెత్తి చూసింది మాళవి. మాంత్రికుడు మందహాసం చేస్తూ ఆమెను సమీపించాడు. నొసలు చిట్లించి విసుగ్గు కనపరుస్తూ తల వంచుకుంది. సుందరి, ఎందుకంత చింతాక్రాంతురాలై కూర్చున్నావు? మన పెళ్లి అయ్యే వరకు నీ సోదరుడు అదే స్థితిలో బతకవలసిందే. మనోసంకల్పం నెరవేరితేనే కాని వివాహానికి ఉపక్రమించెను. ఆగాడు. మాళవి మాట్లాడలేదు. కనీసం వంచిన తలనైనా ఎత్తలేదు. ఈ రోజు నుండి నీకో బాధ్యత వేస్తున్నాను. అపరంజి స్థానంలో నువ్వే పూజా పుష్పాలు నిత్యం తెల్లవారేసరికి తీసుకువస్తూ ఉండాలి. గుహ బయలుదేరింది మొదలు తిరిగి గుహలో అడుగుపెట్టే వరకు నువ్వు మూగదానివవుతూ ఉంటావు. రాకపోకల్లో ఒకే మార్గాన్ని అనుసరించాలి. అడుగు మారితే అక్కడే నీ తల సహస్ర ముక్కలు కాగలదు. నీ వాళ్ళు అంటే నీ శ్రేయోభిలాషులు ఎవరు నిన్ను తాకిన వాళ్ళు తేళ్లు నీళ్లగాను, చేరచూసిన వాళ్ళు మండ్రగబ్బలు అవుతారు. జీవితాంతరం అడవిలో గడుపుతారు. తెలిసిందా? గర్వంతో హెచ్చరికను అందచేశాడు మాంత్రికుడు. మన వివాహం అయ్యే వరకు ఇలా జరుగుతూ ఉంటుంది. తదుపరి పాతాళంలో ఉన్న సువర్ణహస్తం తెప్పించి తద్వారా నీ సోదరునికి విముక్తి ప్రసాదిస్తాను. అవంతి నగర సింహాసనం దక్కేటట్లు చేస్తాను. ఆలోచనలో ఉన్న మాళవి మాట్లాడలేదు. పూజకు వేళవుతున్నది. వెంటనే పూజా పుష్పాలకి బయలుదేరు అని హెచ్చరించాడు మాంత్రికుడు. అంతలో పరిచారిక వచ్చి పూలసజ్జ అందించింది. మాళవి అంతకన్నా చేయగలిగింది లేక పూలసజ్జ పట్టుకుని గుహ బయటకు నడిచింది. మాళవి పూల కోసం వెళుతూ ఉండగా చంద్రశేఖర్ ఆమెను చూసి సోదరీ అని గట్టిగా పిలిచాడు అదుర్దాగా. మాళవికి తన సోదరుడు పిలుపు వినిపించింది. కాని నోరు తెరిచి సమాధానం ఇచ్చే శక్తి లేదు. పొర్లుకుంటూ వచ్చే దుఃఖాన్ని అణుచుకుంటూ వేగంగా నడిచి వెళ్ళిపోయింది. కంటపడిన సోదరి కనిపించకుండా వెళ్ళిపోయినందుకు, కనీసం వెంటపడి పట్టుకోటానికి అయినా వీలుపడని స్థితిలో తను అలమటిస్తున్నందుకు చింతిస్తూ కంటతడి పెట్టాడు చంద్రశేఖర్. మాళవి మాంత్రికుని ఉత్తర్వు ప్రకారం పూజా పుష్పాలు సజ్జనిండా నింపుకుంది. అదే పనిలో ఉన్న మాళవి
అక్కడే ఆకును తుంచి దానిమీద ఏదో వేలిగోటితో వ్రాసింది. ఆకును మడతపెట్టి సజ్జలో ఉంచుకుని తిరిగి వెడుతూ చంద్రశేఖర్ ఉన్న చెట్టు కింద నిల్చింది. కంటతడి పెట్టసాగింది. సోదరీ, చూశావా నాకు వాటిల్లిన అవస్థ? భగవంతుడు మనల్ని చిన్నచూపు చూస్తున్నాడు. మనసారా మాట్లాడవేం చెల్లీ? నా ఆందోళనే నిన్ను ఆ మాంత్రికుడు తీసుకురావటానికి కారణమైంది. నిన్ను నా దగ్గరకు పంపివేశాడా? చెప్పు సోదరీ, పంపివేశాడా? ఆందోళన వ్యక్తపరుస్తూ అన్నాడు చంద్రశేఖర్. మాళవి మాట్లాడలేదు. తనకు మాట్లాడే శక్తి లేనట్లు, మాంత్రికుడు మంత్రశక్తితో తన నోటిని బంధించినట్లు అభినయం ద్వారా తెలియపరిచింది. తన సోదరికి జరిగిన అవమానానికి కుమిలిపోయాడు. తన సందేశం వ్రాసిన ఆకులేఖను చంద్రశేఖర్ సమీపంలో పెట్టి గాలికి ఎగిరిపోకుండా దానిమీద సజ్జపెట్టింది. అది చదువుకుంటే విమోచన మార్గం లభించగలదని అభినయం ద్వారా తెలిపింది. కాళ్ళు చేతులు సర్పశరీరంలో బంధించబడి ఉన్న నేను ఆ లేఖను ఎలా చదవగలను సోదరి? నా కళ్ళ ఎదుట పెట్టు అన్నాడు చంద్రశేఖర్. అతను అడిగిన దానికి వీలు పడనట్లు అభినయం ద్వారా చెప్పి తనకు ఆలస్యం అయినట్లు అభినయిస్తూ తిరిగి వెళ్ళిపోతున్నది మాళవి. అదే సమయంలో దూరం నుండి నడిచి వస్తున్న జయంత్ మాళవిని చూశాడు. మాళవి అతన్ని చూసింది. మాళవి అని గట్టిగా అరుస్తూ జయంత్ వేగంగా ఆమెను సమీపిస్తున్నాడు. అతను ఆమెను తాకుతాడేమో అన్న భయంతో పూల సజ్జతో వేగంగా పరిగెత్తి రెప్పపాటు కాలంలో జయంత్ కంటికి కనపడకుండా తప్పుకున్నది మాళవి. జయంత్లో నిరుత్సాహం, ఏదో తెలియని బాధ బయల్దేరాయి. ఆమె అలా ఎందుకు తన పిలుపు వినిపించుకోకుండా వెళ్ళింది? లోలోన ప్రశ్నించుకున్నాడు కాని సరైన సమాధానం మాత్రం చిక్కలేదు. నీరసించిపోయాడు. వెనక్కు తిరిగి నిరుత్సాహంతో నెమ్మదిగా అడుగులు వేస్తూ నడుస్తున్నాడు. జయంత్ అదుర్ధాగా మాళవి వెంటపడటం, సర్పరూపంలో ఉన్న చంద్రశేఖర్ ప్రత్యక్షంగా చూడటంతో అతగాడు తిరిగి వెడుతూ తన దాదాపుకు రాగానే ఎవరు మీరు? ఏదో బాధలో నలిగిపోతున్నట్లు ప్రశ్నించాడు చంద్రశేఖర్. ఎవరు? అంటూ తలపైకెత్తి చూశాడు. తల వరకు సర్ప ఆకారంలో ఉన్న చంద్రశేఖర్ను చూడటంతో అతగాన్ని గురించి జయంత్కు ఎటూ తోచలేదు. తమరెవరు? ఈ స్థితిలో కుమిలిపోతూ ఈ చెట్టు కింద పడుండటానికి కారణమేమిటి? తిరిగి అడిగాడు జయంత్. చంద్రశేఖర్ పేలవంగా నవ్వుతూ విధి అన్నాడు బరువుగా నిట్టూర్పు విడిచి. ఆ వెళ్ళిన మాళవి మీకు పరిచయముందా? తిరిగి అడిగాడు. అవంతి నగర రాకుమారి. ప్రాణాపాయంలో ఉండగా రక్షించి మా ఇంటనే ఉంచాను. అంతేకాదు, మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఆమె కనిపించకపోవటం వలనే అడవిని పట్టి తిరుగుతున్నాను. ఆమె ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. నన్ను చూసి ఎప్పుడూ కదలటానికి అంగీకరించని ఆ పిల్ల ఎందుకలా తప్పించుకు వెళ్ళిపోయిందో తెలియటం లేదు. మామూలుగా నిస్సత్తువు కనపరుస్తూ సమాధానమిచ్చాడు జయంత్. ఆమె గురించి నేను చెబుతాను విను. ఆమె ఒక మహామాంత్రికుని చేత చిక్కింది. నేను ఆమెకై వెతుకుతూ బయల్దేరి కష్టాలకు లోనైన ఆమె సోదరుడు చంద్రశేఖర్ను. ఏమిటి? మీరా ఆమె సోదరుడు చంద్రశేఖర్? చంద్రశేఖర్ మాటకు అడ్డు తగులుతూ ఆశ్చర్యంతో అడిగాడు జయంత్. ప్రతిమ కథ తర్వాత వివరంగా చెప్పుకుందాం. మాళవి పెట్టిపోయిన ఉత్తరం చూపించాడు చంద్రశేఖర్. జయంత్ నొసలు చిట్లించి చూస్తూ ఉత్తరం అందుకున్నాడు. ఆకు మడత విప్పి పాతాళంలో ఉన్న సువర్ణహస్తం తాకిస్తే నీ యథారూపు వస్తుంది. జయంత్ నీకు తటస్థపడితే ఈ ఉత్తరం చూపించు. జారుకొండల శిఖరం మధ్య మాంత్రికుని గుహకు మార్గం ఉంది. సువర్ణహస్తంతో నీవు యథారూపం పొంది మాద్దరు గుహకు రండి. నువ్వు ప్రేమించిన అపరంజి బంధించబడి ఉంది. మాంత్రికుడు చెల్లెలుగా బతికున్న అపరంజి నిజంగా మాంత్రికుడి చెల్లెలు కాదు. రాజమాత చెప్పినట్లు ఆమె మోచేతి కింద పురిపిడికాయ ఉన్నది. ఆమె కనబడని జయంత్ సోదరి చంప. మిగతా విషయాలు తర్వాత. ఇట్లు మాళవి. దుష్టశక్తుల్ని ఆరాధించటం పూర్తి అయినాక మాంత్రికుడు పూజా మందిరంలో అడుగుపెట్టాడు. అప్పటికే మాళవి తెచ్చిపెట్టిన పుష్పాలు పూజకు సిద్ధంగా ఉన్నాయి. మాంత్రికుడు సంతోషించాడు. సంతృప్తిగా 101 పుష్పం కామవర్తని శిరస్సునకు విసిరాడు. మంత్రపఠనంతో 101 పుష్పంలో ఏ పుష్పము కామవర్తిని శిరస్సున నిలవలేదు. మాంత్రికుడు మొహం వెలవెలపోయింది. తల్లి, ఏమిటి పరీక్ష? ఎంతకాలంగా నిన్ను నమ్ముకొని నిన్ను పూజ చేస్తున్నా నీ శిరస్సున పుష్పం నిలవటం లేదు. చంద్రలోక శిరస్థ వరప్రాప్తి నాకు లేదా? ఆశయం తీర్చుకున్న పిదప త్రిలోక సుందరి మాళవిని పెళ్లాడి చంద్రలోకాన్ని పాలించాలని చూస్తున్నానే. నా ఆశ ఎప్పటికి ఫలిస్తుంది?
కటువుగా చూసి ప్రశ్నించాడు మాంత్రికుడు. అంతటితో సమాధానం తోచక దుర్దండుణ్ణి పిలిచి జరిగే జాగునకు కారణమేమైనా ఉందా అని అడిగాడు. పూజ చేసేవారు, పుష్పాలు పూజకు అందించేవాళ్ళు కూడా ఏకధ్యాసతో సంచరిస్తే మోక్షం కలుగుతుంది అని జవాబు ఇచ్చాడు దుర్దండుడు. మాంత్రికుడికి తల తిరిగినంత పనైంది. తను ఏకదీక్షతో పూజ చేస్తున్నా, పుష్పాలు అందించిన అపరంజికి చంద్రశేఖర్ మీద ఆలోచన. పోనీ మాళవి అంటే ఆమెకి అదే జబ్బు. ఏం చేయాలి? తనలో తను ప్రశ్నించుకున్నాడు. అంతలోనే అతని మెదడులో ఏదో సమాధానం చిక్కినట్లయింది. వెంటనే మాళవిని ఉంచిన మందిరానికి వెళ్ళాడు. ఏంటి వచ్చావ్? మాళవి ప్రశ్నించింది. ఏమాలోచించుకున్నావ్? మాంత్రికుడు ప్రశ్నించాడు. నా శవాన్నైనా నువ్వు తాకలేవు. నన్ను కట్టడిలో పెట్టి బానిసగా పూజా పుష్పాలు మాత్రం తెప్పించుకోగలవు. నా సోదరుడు చంద్రశేఖర్ నిన్ను వధిస్తాడని తెలిసి భయపడి అతన్ని సర్పరూపంలోకి మార్చావు. మాకు మంచి రోజులు అంటూ రాకపోవు. నువ్వు నీ గుహ భస్మీపటలం కాకపోవు ఆవేశంతో అన్నది మాళవి. ఆమె అలా అనడంలో గల ముఖ్యోద్దేశం చుట్టూ శత్రు సమూహాలు తిరుగుతుంటే కాళ్ళు చేతులు లేని చంద్రశేఖర్ బ్రతకలేడనిపించింది. తన సోదరుని ప్రాణభయం లేకుండా గుహకు చేరుస్తాడని ఎత్తువేసింది. మాంత్రికుడు మండిపడ్డాడు. నా చావు ఎప్పుడో వస్తుందని నువ్వు ఆశించావు. నీ సోదరుడికి యథారూపం ప్రాప్తిస్తే కాని నీ సోదరుణ్ణి ఇప్పుడే నీ కళ్ళ ముందుకు రప్పిస్తాను. మర్యాదగా నువ్వు మన వివాహానికి అంగీకరించకపోతే మీ ఇద్దరి రక్తంతో కామవర్ధనికి అభిషేకం చేస్తాను. గుహ ప్రతిధ్వనించేటట్టు గర్జించాడు మాంత్రికుడు. అది నీ తరం కాదు. అదే స్థాయిలో అన్నది మాళవి. మాంత్రికుడు నోర్మోయ్ అని వెంటనే దుర్దండుణ్ణి పిలిచాడు. అడవిలో సర్పరూపంలో అలమటిస్తున్న చంద్రశేఖర్ను తక్షణం పూజా మందిరంలో చేర్చు తిరిగి దూర్దండుడికి చెప్పాడు. దూర్దండుడు పెద్దపెట్టున అరుస్తూ బారెడు బారెడు దూరానికి అడుగులు వేసుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళాడు. మాంత్రికుడు మీసం సవరించుకుంటూ వికటాట్టహాసం చేశాడు. మరణిస్తూ అంతిమ ఘడియల్లో తల్లి ప్రసాదించిన రక్త ఖడ్గంను నడుంకి తగిలించుకొని దిక్కు తోచక పాతాళానికి మార్గం వెతుక్కుంటూ నడిచి వెడుతున్నాడు జయంత్. వెనుక నుంచి ఆగమన్నారు ఎవరో. జయంత్ ఆగి వెనక్కు తిరిగి చూశాడు. ఎవరో వ్యక్తి పెద్ద బండలో బంధించబడి ఉన్నాడు. అతన్ని చూసేసరికి జయంత్కి జాలి కలిగింది. దాహంగా ఉన్నట్లు అభినయించాడు. జయంత్ వెంటనే సమీపానున్న కొలనులోని నీటిని ఆకుదొన్నె ద్వారా తెచ్చి పాషాణంలో బంధించబడి ఉన్న వ్యక్తి చేత తాగించాడు. ఆ వెంటనే తమరెవరు అని అడిగాడు జయంత్. నేనెవరైనా ఈ బండను కదిలించగలవా? బండలో ఉన్న వ్యక్తి అడిగాడు. మానవునికి ప్రయత్నాన్ని మించిన బలం లేదు. ప్రయత్నిస్తాను అని వెంటనే తన శక్తినంతా వినియోగించి సాధ్యపడని బండను విసురుగా అవతలకు నెట్టాడు. బండ కదలటంతో అందులో బంధింపబడి ఉన్న వ్యక్తి గంధర్వుడై జయంత్ ఎదుట నిలిచి తల వంచి కృతజ్ఞత తెలుపుకుంటూ నమస్కరించాడు. తామెవరు? అని జయంత్ అడిగాడు. ఏ మాంత్రికుడిని నువ్వు వధించటానికి ప్రయత్నిస్తున్నావో ఆ మాంత్రికుని చేత బంధింపబడిన గంధర్వరాజు సుమంతుడను. నేను బంధ విముక్తి ఒక సాహస వీరుని వలన జరుగుతుందని నాకు తెలుసును. విముక్తుడనైన వెంటనే నా దివ్య దృష్టి నాకు లభించింది. నీ శపథం నెరవేర్చటానికి నేను అండగా ఉంటాను. నా వలన కావలసిన సహాయం కోరుకో అని గంధర్వరాజు సుమంతుడు అన్నాడు. మాంత్రికుడు నిన్నిలా ఎందుకు బంధించాడు? ప్రశ్నించాడు జయంత్. ఈ ప్రదేశంలో బ్రతికే గండబేరుంట పక్షుల్ని చంపి ఆ రక్తంలో స్నానం చేసి మృత్యువును జయించే నిమిత్తం పక్షుల కోసం ఇక్కడికి వచ్చాడు. నోరు లేని ఆ పక్షుల్ని పట్టుకెడుతుంటే నేను సమయానికి ఇక్కడ ఉండటం చేత అటకాయించారు. నన్ను ఈ పాషాణంలో బంధించి పక్షుల్ని తీసుకువెడుతున్నాడు. అయినప్పటికీ తెల్లని మచ్చ నీ శరీరంలో ఎక్కడ ఉందో అక్కడ పొడిస్తే నువ్వు మరణించి తీరుతావని శపించాను. నా శాపం వినిపించుకోకుండా వాడు వెళ్ళిపోయాడు అని ఆగాడు సుమంతుడు. అయితే వాడికి చావు లేదన్నమాట. జయంత్ నిరుత్సాహంగా కనపడిచాడు. భయపడకు, వెంట నేను వస్తాను. ఆ మచ్చ నేను కనిపెట్టి నీకు చూపిస్తాను అన్నాడు. ఈ మణిని నీ శిరస్సున ఉంచుకొని ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెడతావు. ఈ మణి నీ వద్ద ఉన్నంత వరకు ఎవరికీ కనపడవు. సాహసంతో ఎదుర్కొని విజయం సాధించు తిరిగి అని మణిని జయంత్ చేతిలో పెట్టాడు. జయంత్ మణిని కళ్లకు అద్దుకున్నాడు. ఈలోగా నేను చేయవలసిన పనేమైనా ఉంటే చెప్పు అని అడిగాడు సుమంతుడు.
అవంతి నగరం హస్తగతం చేసుకున్న ప్రచండుణ్ణి, విశాల నగర సింహాసనాన్ని చేజిక్కించుకున్న ప్రతాప్‌ను బంధించి మాంత్రికుడి గుహకు చేర్చు అని జయంత్ అన్నాడు. ఆ దుష్టుల్ని తీసుకొని నీతోనే నేను గుహకు చేరుతాను అని జయంత్‌ను ఆశీర్వదించి అంతర్ధానమైనాడు సుమంతుడు. జయంత్ సంతోషంతో శ్వాస పీల్చి విడిచాడు. మణిని కళ్ళకు అద్దుకొని తలలో ఉంచుకొని అంతర్ధానమయ్యాడు. మరుక్షణంలో జయంత్ పాతాళలోకం ప్రవేశించాడు. సువర్ణహస్తం ఉన్న పూజా మందిరంలో అప్పుడే పూజ ముగించిన పాతాళకేతు భార్య మందిరం నుండి బయటకు నడిచింది. జయంత్ ఆమెకు కనిపించలేదు. ఆ పక్కనే నిలబడి ఆమె వెళ్ళాక పూజా మందిరంలో ఉన్న సువర్ణహస్తం అందుకోబోయాడు. ఏదో సర్పం పడగ విప్పి బుసలు కొడుతూ సువర్ణహస్తంకు చుట్టుకొని ఉన్నది. చేతులు జోడించి సర్పరాజుకు నమస్కరించాడు జయంత్. సర్పం అంతర్ధానమైంది. పూజా మందిరంలో సువర్ణహస్తం అందుకొని కళ్ళకు అద్దుకున్నాడు జయంత్. మాంత్రికుడిలో ఆవేశం పెరిగిపోయింది. మాళవి అతగాణ్ణి పెళ్లాడటానికి నిరాకరించటం, పూజకు పుష్పాలు తెచ్చే అవసరం తనకు లేదని ఖచ్చితంగా చెప్పటం అతనిలో ఎక్కువైన ఆగ్రహానికి కారణాలు. మాళవి సమక్షంలో వికళంకుడైన చంద్రశేఖర్‌ను కామవర్ధినికి బలివ్వటానికి సన్నాహాలు పూర్తి చేశాడు. ఆ శుభ సమయంలో చంద్రశేఖర్‌ను ప్రేమించిన అపరంజిని ఎదురుగా ఉన్న స్తంభానికి విరిచి కట్టించాడు. మాళవిని తన పక్కన నిలబెట్టుకుని గండ్రగొడ్డలి చేతపట్టి సిద్ధంగా ఉన్నాడు మాంత్రికుడు. మీ పాదాలు పట్టుకు ప్రార్థిస్తాను. నా జీవితం నాశనం చేయండి. వివాహానికి అంగీకరించనిది నేను. కామవర్ధనికి నన్ను బలివ్వండి. నా సోదరుణ్ణి విడిచిపెట్టు. కాళ్ళు పట్టుకు బతిమలాడింది మాళవి. నువ్వు పెళ్లికి అంగీకరిస్తే నీ సోదరుణ్ణి విడిచిపెడతాను. లేదా ముందు నీ సోదరుణ్ణి, తర్వాత నిన్ను, తర్వాత దాసి అపరంజిని. అన్నా! మాంత్రికుని మాటకు అడ్డు తగులుతూ ఆందోళనగా అన్నది అపరంజి. అదే సమయంలో సువర్ణహస్తం చేతపట్టి గుహలో అడుగుపెట్టాడు జయంత్. కాని అతగాడు ఎవరికీ కనిపించలేదు. ఎవరే దాసి? నేను నీకు అన్న కాదు. నిత్యం పూజా పుష్పాలు అవివాహితురాలు తేవాలి. అందుకని విశాల నగరాధీశ్వరుని ఏకైక పుత్రిక చంపబైన నిన్ను పట్టుకొచ్చాను. పూర్వస్మృతి లేకుండా చేసి పూలు తెప్పించుకుంటున్నాను అని జవాబు ఇచ్చాడు మాంత్రికుడు. అపరంజి నిరుత్సాహపడింది. మాళవి తనను గురించి చెప్పింది నిజమనిపించింది. మాంత్రికుడు పూర్తిగా జంతుజ్ఞానంలో ప్రవేశించాడు. కామవర్ధని ముందుకు వెళ్లి తన శిరస్సు కామవర్ధని పాదాల మీద ఆంచాడు తల వంచి. ఏదో మంత్రం పఠిస్తున్నాడు. జయంత్ ఎవరికీ కనిపించకుండానే సువర్ణహస్తంతో చంద్రశేఖర్‌ను తాకాడు. చంద్రశేఖర్‌కు అప్పటికప్పుడే యథారూపం ప్రాప్తించింది. ఆనందంతో దిక్కులు చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. ఆవేశంతో సమీపంలో ఉన్న గండ్రగొడ్డలి అందుకొని కంఠం మీద బలంగా కొట్టాడు చంద్రశేఖర్. మాంత్రికుడు చావలేదు. జరిగిన తంతుకి ఆశ్చర్యపడ్డాడు. వెంటనే దూర్దండుణ్ణి పిలిచే సన్నాహంలో మంత్రదండం తీశాడు. మంత్రదండం అతని నుండి దూరమయ్యేటట్లు మనిషి కనిపించకుండా విసురుగా ఒక్క తన్ను తన్నాడు జయంత్. మాంత్రికుడు మంత్రదండం అందుకోబోతే ఆ మంత్రదండం జయంత్ చేజిక్కించుకొని మాంత్రికుడికి కనిపించాడు. ఎవరు నువ్వు? మాంత్రికుడు అడిగాడు. పగ తీర్చుకోవటానికి వ్రతినబూనిన నీ పాలిట మృత్యువుని. నీవు నీ అవసరానికి బంధించి తెచ్చిన చంప సోదరుణ్ణి సమాధానమిచ్చాడు జయంత్. చంపా మాళవీలు జయంత్‌ను చూడగానే ఆనందించారు. నిన్ను ఆ సృష్టికర్త అయినా బ్రతికించలేడు జయంత్ అన్నాడు. ఆ సృష్టికర్త కూడా నన్ను చంపలేడు. మృత్యువు నీకు సమీపించిందిరా అంటూనే జయంత్ మీద కలియబడినాడు మాంత్రికుడు. ఇద్దరూ శరీరాల్ని మార్చి ఒకర్ని మించిన ఆవేశం ఒకరు పెంచుకుంటూ పోట్లాడుతున్న సందర్భంలో గంధర్వరాజు సుమంతుడు ప్రతాప్ ప్రచండుళ్లను బంధించి తీసుకువచ్చాడు. వాళ్లను కుప్పగా అక్కడ పడేసి పోట్లాడుకుంటున్న జయంత్ మాంత్రికులను పరీక్షగా చూస్తూ నిలబడ్డాడు. మాంత్రికుడు గంధర్వరాజును చూసి పోట్లాడుతూనే నువ్వా అన్నాడు. నేనే దెబ్బకు దెబ్బ తీసి లోకశాంతి చేకూర్చటానికి సహాయపడిన గంధర్వరాజును సుమంతుడును నవ్వుతూ అన్నాడు సుమంతుడు. అంతలోనే కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో చూస్తూ జయంత్ అన్నాడు. జయంత్ తల తిప్పి సుమంతుణ్ణి చూశాడు. ఎదురొమ్ము మీద పొడుగున హారం వేసుకునే మచ్చను చూపించాడు సుమంతుడు. జయంత్ తన రక్త ఖడ్గంతో వెంటనే వీలు చూసుకుని మెడ చుట్టూ ఉన్న మచ్చ మీద పొడిచాడు. వెంటనే మాంత్రికుడు మరణించాడు. మంత్రదండం సహాయంతో గుహను భస్మీపటలం చేశాడు.
సహాయపడిన గంధర్వరాజుకి కృతజ్ఞత చెప్పి గంధర్వలోకం ప్రవేశించాడు. ప్రచండ ప్రతాపులు చేసిన దారుణ హింసాకాండ నగర ప్రజల ముందు పెట్టి ప్రజా సమక్షంలోనే వాళ్లను తన రక్త ఖడ్గంకు బలి ఇచ్చి తన తల్లి ఆత్మకు శాంతి చేకూర్చ నిర్ణయించాడు జయంత్. మాళవి జయంతులు చంద్రశేఖర్ అపరంజీలు తృప్తిగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అనంతరం దుర్దండుణ్ణి సహాయంతో చిత్రాసనం ఆకాశ మార్గాన వెడుతున్నది. జయంత్ చేతిలో ఉన్న సువర్ణహస్తం గంధర్వుడు అవసరార్థం ప్రసాదించిన మణి మాయమయ్యాయి. ఆకాశ మార్గాన చిత్రాసనం వేగంగా పరిగెడుతున్నది. కథ సమాప్తం.